విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గురు చండాల యోగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు గ్రహానికి రాహు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. అంటే దీన్నే మనం గురు చండాల యోగం అంటూ ఉంటాం. కలియుగంలో ధర్మం ఒక పాదం పైన, అధర్మం 3 పాదాల పైన నడుస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి 3 పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహం రాహు. చంద్రుడికి ఉత్తర ధ్రువ బిందువుగా రాహు ఉంటే, దక్షిణ ధ్రువ బిందువుగా కేతు ఉంటాడు. నవగ్రహాలలో రాహు కేతులు మినహా మిగిలిన 7 గ్రహాలు గడియారంలో ముళ్ళలాగా సవ్య దిశలో సంచారం చేస్తూ ఉంటాయి. కానీ రాహుకేతువులు అపసవ్య దిశలో సంచారం చేస్తుంటాయి. రాహు ఉన్న రాశికి 7వ రాశిలో కేతు ఉంటాడు. ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించేవాడే రాహు. దీంతోడు నూతన అంశాలపైన దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలు వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది అంటే కేవలం రాహు అనుగ్రహం చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే లోక కళ్యాణంకి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారథిగా రాహు ఉండడము నాణానికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణానికి రెండో వైపు విజ్ఞాన శాస్త్రంలో నుంచే విశ్వ వినాశనానికి ప్రేరణాకారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయాగ్రహమైనటువంటి రాహువే. మానసిక, శారీరక, ఆర్థిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర సోదరి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయుస్థాన అంశాలన్నిటిలోనూ అనుకూలంగా ప్రతికూలంగా ఫలితాలు తనకిష్టమైన రీతిలో ఇచ్చేటువంటి ఏకైక గ్రహమే రాహు. ఉగ్రవాద తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దాంతోపాటు రిమోట్తో పేల్చే ప్రమాదాలు, ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్లు, క్రిములు ఉత్పత్తితో పాటు అనేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వల్లే జరుగుతూ ఉంటాయి. మరి ఇతర గ్రహాలు రాజయోగాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు, భూస్థాపితము చేయగలడు. గ్రహస్థితి బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయినా కూడా విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచూ కనపడుతూ ఉంటాయి. వ్యక్తికి అంగబలం అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉంటారు. అయినా కూడా రాహుకేతుల అనుగ్రహం లేని కారణంగా నామినేషన్ల తర్వాత చేసే స్క్రూటినీతో పేరు గల్లంతవుతుంది. స్వల్ప అవయోగాల వల్లనే విశేషమైనటువంటి రాజయోగాలు ఉన్నా కూడా దెబ్బతినే వాళ్ళు ఉంటారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికల్లో గెలవడం, అందలాలు ఎక్కడం, ఉన్నత పదవులను అలంకరించడం జరుగుతుంది. అలాంటి యోగాలను అనుకోకుండా అందించేవాడే రాహు. ముఖ్యంగా రాజకీయ రంగం, విజ్ఞాన శాస్త్ర రంగాలపైన అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో దానికంటే కూడా రెట్టింపుగా ప్రతికూల ప్రభావం ఇవ్వడంలో రాహు సాటి ఎవ్వరూ రారు. ఈ 2 రంగాలను గురించి కొత్త లోతుగా చర్చించుకుందాం. సప్తగ్రహాలు అనుకూలించకపోయినప్పటికీ రాహుకేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తూ ఉంటుంది. రాహువు కేతువులు ఇచ్చేటువంటి యోగాలు శాశ్వతం కావు, అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వతమైనటువంటి రాజయోగాలను పట్టించుకుని వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నియంత్రించుకుంటూ ఉంటే రాహుకేతువులు ఇచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకపోతే మహారాజా సమానుడైనటువంటి భోగభాగ్యాలతో జీవితం గడుపుతూ చివరికి వీధుల్లో మరణం పొందేటువంటి అవయోగాలు కూడా ఉంటాయి. అంత్యక్రియలు జరగడం కూడా ఛాయాగ్రహాల ప్రభావమే. రాజకీయ అధికారానికి రాహు కారకుడు. అంతేకాకుండా అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహు వల్లనే జరుగుతుంది. బాంబు పేలుడు, ఇతర విస్ఫోటనాలు, మరణానికి రాహు కారణమవుతూ ఉంటాడు. కఠిన కారాగార యోగం కూడా రాహు వల్లనే ఉంటుంది. దీర్ఘకాలిక కారాగార వాసము, న్యాయస్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు, ఇవన్నీ కూడా రాహువు యొక్క దుర్యోగాలు. పదవులు, అత్యున్నతమైనటువంటి రాజకీయ జీవితము, రాజ్యాధికారము మొదలైన యోగాలు పొందాలంటే కూడా రాహు యోగించాలి. ఒక జాతకంలో రాహు అనుకూలంగా ఉండాలి అంటే రాహు జాతకంలో స్థితి ఆధారంగా పరిహారం చేసుకుంటే రాహు సత్ఫలితాలను ఇస్తాడు. జనరల్గా చెప్పేటివి ఏముంటాయి రాహు రెమెడీస్ అంటే, పడుకునేప్పుడు తల దగ్గర ఒక 4 ముల్లంగిలు పెట్టుకుని పొద్దున్నే అవి పని వాళ్ళకి డొనేట్ చేయడము, అలాగే టీ పొడిని లెట్రిన్ సింక్లో ఫ్లష్ అవుట్ చేయడము 4 స్పూన్లు చొప్పున అలా ప్రతిరోజు చేస్తూ ఉండొచ్చు. అలాగే 400 గ్రాముల టీ పొడిని నలుగురి పని వాళ్ళకి కానీ నలుగురికి కానీ
నెలకోసారి గిఫ్ట్ చేస్తూ ఉండడం, ఇలా చేయడం వలన కూడా రాహు చక్కటి ఫలితాలను ఇస్తాడు. అలాగే ముఖ్యంగా ప్రతిదాన్ని పరిశీలించాలి, సునిశ్చితంగా పరిశీలించి మంచిని తీసుకుంటూ చెడును వదిలేస్తూ అలాగా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఆ పరిశీలన శక్తిని పెంచుకోవడం కూడా రాహుని పాజిటివ్గా చేసుకోవడం సత్ఫలితాన్ని ఇవ్వడంలో మీకు ఉపకరిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జాతకరీత్యా అలాగే ముహూర్తానికి కానీ న్యూమరాలజీ నేమ్ సెట్టింగ్కి కానీ వాస్తు సరి చేసుకోవడానికి కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.